బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో పత్రికల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో లోకల్లో ఉండదు, హైదరాబాద్ లో దొరకడు అనే ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే శాసనసభ్యులు గడ్డం వినోద్ పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని, గడ్డం వినోద్ బెల్లంపల్లి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి మరియు వివిధ శాఖల మంత్రులు కలుస్తూ బెల్లంపల్లి అభివృద్ధికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది పని కట్టుకుని ఎమ్మెల్యే గారిపైన విమర్శించే విధంగా మాట్లాడడం, పత్రికల్లో రాయించడం సరైంది కాదన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న నమస్తే తెలంగాణలో మా గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి పైన ఈ నమస్తే తెలంగాణ పేపర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సరైనది కాదు. ఆయన లోకల్లో ఉండడని చెప్పనేసి, లేకుంటే హైదరాబాద్కి వెళ్ళినా దొరకడని చెప్పని, మరి లోకల్లో ఉండడని చెప్పనేసి వాళ్ళు చెప్పడానికి అంటే 24 గంటలు లేకపోతే సంవత్సరంలో అన్ని రోజులు ఇక్కడే ఉండాలని మన ఉందా? ఏ ఎలక్షన్లో కానీ ఎవరు కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడికి బెల్లంపల్లి డెవలప్మెంట్ చేయడానికి ఏం కార్యక్రమం చేసుకుంటాడు, ఏ కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి ఆయన హైదరాబాద్ నుండి ఫండ్స్ విషయంలో ముఖ్యమంత్రి గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ, లేకపోతే మంత్రులు కన్సర్న్ మినిస్టర్స్ కానీ కలిసి ఆ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడడానికి హైదరాబాద్ లో ఉంటుంది తప్ప ఇక్కడతో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పొడిచిండ్రు, ఎమ్మెల్యేలు చేసిండ్రు, ఇప్పుడు ఈయన చేస్తలేడని చెప్పని మాట్లాడడం సరైనది కాదు. నేను కూడా చెప్తుంది, నమస్తే తెలంగాణ పేపర్ అది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి కరపత్రం. మరి నేను చెప్తున్నా, మీ పేపర్ బాగా మీదే నమస్తే తెలంగాణ. నేను ఒకటే కోరుతున్నా, దయచేసి దండం పెట్టి ప్రెస్ లో కూడా కోరుతున్నా, మీరు ఇలా రాసేయాన్ని ఎవరితో జరుగుతున్నాయి అనేది కూడా రాయండి. ఇది వీటిలో మీరు రాసిండ్రు, అక్కడ భీమిన్లో కన్నెపల్లిలో అక్కడ నకిలీ విత్తనాలు తీసుకొస్తుండ్రు, నకిలీ విత్తనాలు చేస్తున్నారు. అది అంతకుముందే వచ్చి పేపర్లో లాస్ట్ ఇయర్ అరెస్ట్ చేసి పట్టుకున్న తర్వాత ఆ గవర్నమెంట్ వాళ్ళనే కాబట్టి వదిలేసుకున్నారు. ఈసారి ఏమైనా చెప్పి పట్టేయండి, అరెస్ట్ చేయండి. దాంట్లో మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసినట్టు ఏదంటే చూపించండి. మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తుండ్రు, లేదా పోలీసులు ప్రెషర్ వేస్తుండ్రు, గవర్నమెంట్ ఉపయోగించుకొని ఈ రకంగా చెప్తుందని చెప్పండి. అది అటువంటిది లేదు, ఏం లేదు. కేవలం బురద చల్లడానికి మీకేం సంబంధం? ఆయన ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన తర్వాత 1 నెల 2 నెలల్లో కూడా టైం లేకుండా మళ్ళీ మన ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయన కోడ్ అర్థం వచ్చింది, కోడ్ ఉంది కాబట్టి క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ కాలేదు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ గా ఉండి వస్తున్న మన ఎంపీ ఎలక్షన్ లో హైదరాబాద్ లో అతని ఓటున్నా కూడా అక్కడికి పోకుండా ఇక్కడ కార్యకర్తలు ఎక్కడ నారాజు అవుతారు, ఎక్కడ ఇదవుతారని అన్ని బూతులు తిప్పుకుంటూ ప్రతి బూత్ లో కూడా కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లను వాళ్ళని కలుస్తూ మీరు ఆధారపడకండి, కష్టపడి పనిచేయండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఏదో అక్కడ ఓటేయకుండా ఇక్కడ ఒట్టిగుండి హైదరాబాద్ నుండి ఓటేయకపోతే వీటి చెప్పింది ఒప్పుకోవచ్చు. ఆయన ఉన్నది బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ లో, బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజల కోసం, ప్రజల ఓట్లు వేస్తున్నారు లేదనే విషయం తెలుసుకోవడానికి ఆయన తిరిగిందే తప్ప ఇక్కడ ఏదో ఓటేయకుండా పోయినని చెప్పనేసి, లేకపోతే ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ప్రజాస్వామ్యం గౌరవం ఉన్నదో లేదో ప్రజలు చెప్తారు. ప్రజల దయతోటే 36,700 ఓట్లు వచ్చినాయి ఈ ఎమ్మెల్యే గారికి. ప్రజల దయతోటే ప్రజలు ఆహ్వానిస్తారు, మనకు అన్ని ఓట్లు వచ్చినాయి. కానీ ఇవాళ వీళ్ళు ప్రజల గౌరవం లేదు, వీళ్ళ గౌరవం, వీళ్ళెవరు చెప్పడానికి? వీళ్ళకే సంబంధం. వీళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటే పోయి చెప్పండి, కంప్లైంట్ చేయమని చెప్పండి. సీఎం గారికి కంప్లైంట్ చేయమండి, లేకపోతే డిప్యూటీ సీఎం గారికి కంప్లైంట్ చేయమని. ప్రజలు దండం పెడతాం, వాళ్ళకు ప్రజలు మా పక్షాలు, ప్రజలు మా మీద దయదలిచి కాంగ్రెస్ పార్టీకి ఓటించింది, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు ప్రజలు. వినోద్ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో 3 కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచింది. మరి మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరేం చేసింది? మీరు ఎందుకు గెలవలేదు? ఒక్కసారి కూడా గెలవలేదు ఎందుకు? ఈ రకంగా ప్రచారం చేస్తే బాగుండదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ ఏదైతే నమస్తే తెలంగాణ పేపర్ ఉందో వీళ్ళు బేషరతుగా మా వినోద్ ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మళ్ళీ వార్త రాయాలి. ఇది కాదని చూడకం లేదు. రాసిన ధైర్యం ఉంటే
మరి పేర్లు పెట్టండి, ఎవరు చేస్తున్న పేర్లు పెట్టండి. మీకు ధైర్యం దమ్ము ఉంటే పేర్లు పెట్టండి, మరి బయట పెట్టండి. అంతే తప్ప కానీ అనవసరమైన ఆరోపణలు, అనవసరమైన మాటలు మాట్లాడితే చూస్తూ ఈ వెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము కూడా సమస్య లేదు. ఎందుకంటే మేము కూడా సీనియర్ గా రాజకీయం చేస్తున్నాం. 50 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నది. కానీ ఇటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు మాట్లాడడం సరైనది కాదు. మీకు ప్రత్యేకంగా ఏదైనా ముందే మాట్లాడండి, డిస్కస్ చేయండి, రండి కూర్చుందాం, మాట్లాడదాం. మరి ఇది జరుగుతుంది, ఇట్లా అవుతుంది. ఇప్పుడు నిన్న గెలిచి ఒక 6 నెలలు కూడా కాలేదు, మీరు ఇప్పుడే ఈ రకంగా ప్రచారం చేయడం సరైనది కాదు. 10 ఏళ్ల క్రితం గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చేసిండు? ఎమ్మెల్యే లెక్క డైరీ ఫామ్లు పెట్టమంటారా, లేకపోతే ఎమ్మెల్యే లెక్క క్యాంపులు పెట్టమంటారా, ఎమ్మెల్యే లెక్క విజయమంటారా? ప్రజలకు అవసరం ఉన్నది ఏంటిది? ఈ బెల్లంపల్లి ప్రజలకు ఏదైతే బాగుంటుంది, బెల్లంపల్లి ప్రజల కోసం ఆలోచించి బెల్లంపల్లి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే మీద ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడితే ఈ నమస్తే తెలంగాణ పేపర్ ను బెల్లంపల్లిలో పచ్చకుండా బెల్లంపల్లి తిరగకుండా చేస్తామని చెప్పని ఈ వార్తలు రాయించిన వాళ్ళు కానీ, రాసిన వాళ్ళు కానీ, రేపు చెప్పిన వాళ్ళు కానీ దమ్ముంటే రమ్మని చెప్పాను. కూర్చొని మాట్లాడదాం, ఇవి సరైనది కాదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నుండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి తరఫున హెచ్చరిస్తున్నాను. బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో సూరిబాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని గత మే 15వ తారీఖు నాడు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి పత్రికకు ఖండించాలని చెప్పి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ పత్రిక కావాలని చెప్పి ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే గారి మీద అనుచితంగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు రాసిండు. దీంట్లో ఏది కూడా నిజం లేదు. కావాలని చెప్పి ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలని చెప్పి రాసింది తప్ప, ఉద్దేశపూర్వకంగా రాసింది తప్ప దీంట్లో ఏది మాత్రం నిజం లేదు. ఇలా రాసిన దాంట్లో ఓటు హక్కు వినియోగించుకొని ఎమ్మెల్యే అని రాశారు. సరే అండి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ప్రజల కోసము వారం 15 రోజుల నుంచి పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ప్రజలందరికీ వాళ్ళకు మోటివేట్ చేసి ప్రజలందరినీ ఓట్లు వేయించిండు. మన పెద్దపల్లి పార్లమెంట్ లో చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఓటు శాతం పెరిగింది. పెరగడానికి కారణము ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి ప్రతి బూత్ కు తిరిగిండు, ప్రతి విలేజ్ కి తిరిగి ప్రజలందరినీ మోటివేట్ చేసిండు. కాబట్టి ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో బెల్లంపల్లి టాప్ లో వచ్చింది. ఆ ఒక్క ఓటు సార్ వినియోగించుకోకపోవడం వల్ల ఇక్కడ 1000 ఓట్లు ప్రజలందరినీ తోని వేయించడంలో కీలక పాత్ర పోషించిండు. అది అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే గారు ఒకరు ఓటు వేయలేదంటే ఆయన ఓటు వేయకపోవడం వల్ల ఇక్కడ 10-15 వేల ఓట్లు ఆయన ఇన్స్పైర్ చేసి వేయించిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది ముగ్గు వస్తాడు, ప్లాట్ కొని ఇక్కడ వెంటనే ముగ్గు వస్తాడు అన్నాడు. ఇల్లు కట్టాలంటే అంత తొందరగా అయిందండి. ప్లాట్ కొంటాడు, చూస్తుండే ఆల్రెడీ ప్లాట్ చూసిండు, ప్లాట్ కొన్నాడు, అడ్వాన్స్ కూడా పెట్టిండు, అతి త్వరలోనే ముగ్గు వస్తాడు. మీరు ఏది తెలియకుండా అంటే ప్లాట్ కొన్నది, ప్లాట్ చూసిందంతా పత్రికా ముఖంగా ప్రజలందరికీ చెప్పాలా అండి? ఈ తెలంగాణ పత్రికకు చెప్పాలా? అట్లా ప్లాట్ కొంటుండు, ఖచ్చితంగా అతి త్వరలోనే ముగ్గు వచ్చి ఇల్లు కడతాడు, ఖచ్చితంగా సంవత్సరం లోపు ఇల్లు కట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. అదంతా తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు రాస్తే మాత్రం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. నమస్తే తెలంగాణ పార్టీని కావచ్చు, ఆ సిబ్బందిని కావచ్చు, మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మీరు నిజానిజాలు తెలియకుండా ఇంకొకసారి ఎమ్మెల్యే గారి పైన నమస్తే తెలంగాణ కావచ్చు, ఇంకే బీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎటువంటి పత్రికలైనా ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి పైన కావచ్చు, మా ప్రభుత్వం మీద కావచ్చు ఎటువంటి అంటే దురుద్దేశంతో రాస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరని చెప్పి బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున మేము ఖండిస్తున్నాం. వెంటనే నమస్తే తెలంగాణ పత్రిక సిబ్బంది ఈ ఏదైతే మీరు రాసిండో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి, వెనక్కి తీసుకొని బేరషరతుగా తప్పకుండా సారీ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడ్డం వినోద్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ